మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రంలో జరిగిన భారీ విస్ఫోటనం మనందరికీ కూడా తెలిసిందే. ఆ దురదృష్టకర సంఘటనలో సుమారుగా 8 మంది అక్కడ ప్రాణాలు కోల్పోవటం, అదేవిధంగా ఒక 8 మంది ఈ రోజుకి కూడా హాస్పిటలైజ్డ్ అవ్వడం కూడా మనందరికీ తెలుసు. ఆ రోజు జరిగిన తర్వాత ఇమీడియట్ గా గౌరవ సీఎం గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవ లోకేష్ గారు అందరూ కూడా ఇమీడియట్ గా స్పందించి ఆ రోజు ఇక్కడ అన్ని సహాయక చర్య కార్యక్రమాల్లోని కూడా ఎన్డీఏ కార్యకర్తలందరినీ కూడా ఇన్వాల్వ్ అవ్వమని మా అందరికీ ఆదేశించడం, అదేవిధంగా ఇమీడియట్ గా నేను, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, డిఐజీ గారు అందరూ కూడా స్పాట్ కు వచ్చి ఇంకా ఫర్దర్ గా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం ఒక బాధ్యత అయితే, ఇక్కడ ఉన్న క్షతగాతులందరినీ ఇమీడియట్ గా హాస్పిటల్స్ కి ఇక్కడ నుంచి ఇటు వైజాగ్ కి కూడా చేరవేయడం అన్నది కూడా మీ అందరూ కూడా చూశారు. ఆ రోజు అనౌన్స్ చేసినట్టుగా 15 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత, లీగల్ హైస్ తెలుసుకున్న తర్వాత ఈ రోజు గవర్నమెంట్ ఫ్యామిలీ అందరికీ కూడా 15 లక్షల రూపాయలు అనౌన్స్ చేయడం మీ అందరికీ కూడా తెలుసు. చనిపోయిన కుటుంబాలకి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళ ఇంట్లోకి మేమే వెళ్ళి ఆ 15 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం. ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే వాళ్ళ అబ్బాయి మహేష్ చదువుకుంటానని చెప్పి బాధపడ్డాడు, చదువుకునే పరిస్థితి లేదు అంటే ఆ చదువు బాధ్యతలు కూడా ఈ రోజు మేమే తీసుకునేటట్టుగా, మేము కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఒక అబ్బాయి బాలసాయి అబ్బాయి కూడా చదువుకుంటుంటే ఇక్కడ క్లియర్ గా హౌస్ కూడా లేదు అనేసరికి ఆర్డీఓ గారికి చెప్పి హౌసింగ్ కూడా స్కీమ్ కూడా ఏర్పాటు చేసి ఆ కుటుంబాలను అన్ని విధాలుగా కూడా మేము ఆదుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, హాస్పిటల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 లక్ష రూపాయలు చెక్ కూడా తీసుకెళ్లి ఇస్తాం. వీటితో పాటు మనకి ప్రధానమంత్రి గారి దగ్గర సహాయ నిధి నుంచి కూడా ఒక 2 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి, గాయపడిన వాళ్ళకి కూడా ఇంకో 50,000 రూపాయలు అక్కడి నుంచి కూడా వస్తుంది.